మనం చూసుకున్నాం నిన్నటి నుంచి చూసుకుంటే టీవీలలో ఒకటే చర్చ, మొత్తానికి సిజేపీ పార్టీ కావచ్చు అక్కడ ప్రొటెక్ట్ చేసిన వాళ్ళని కొట్టారు అది ఇది అని చెప్పేసి. సో తెలంగాణలో కూడా ధర్నా చేస్తున్నారు. ఏందన్నా అంటే కేవలం వారికి మద్దతేనా ఇంకేమన్నా అనుకోవచ్చు? ఇది టోటల్ గా అక్కడ జరిగిన పోలీస్ బ్రూటాలిటీకి మద్దతుగా అక్కడ నిరసన తెలిపే స్టూడెంట్స్ కి మద్దతుగా సపోర్ట్ చేస్తున్నాం. అండ్ అక్కడ జరిగిన ఢిల్లీ పోలీస్ చేసిన అన్యాయానికి అగేన్స్ట్ గా మేము ఇవాళ ధర్నా చేస్తున్నాం. అండ్ మేమే కాదు, మొత్తం హైదరాబాద్ లో చాలా మంది స్టూడెంట్స్ ప్రెస్ క్లబ్ కి వెళ్ళి అక్కడి నుంచి ఇక్కడికి మార్చ్ చేస్తున్నాం, అంబేద్కర్ స్టాచ్యూ వరకు. ఇది ఏ పార్టీకి సంబంధించింది కాదు, అందరం సోషల్ మీడియాలో స్టూడెంట్స్ అందరూ ర్యాండమ్ గా గ్యాదర్ అయ్యి స్టూడెంట్స్, వాళ్ళకి సపోర్ట్ చేసే టీచర్లు, పేరెంట్స్, ముసలోళ్ళు అందరూ అన్ని ఏజ్ లో వాళ్ళు గ్యాదర్ అయ్యి అక్కడ జరిగిన పోలీస్ బ్రూటాలిటీకి అగైనెస్ట్ గా విద్యార్థులకు సానుభూతి తెలుపుతూ మేము ఇక్కడ గ్యాదర్ అయినాం. అయితే కొన్ని వీడియోలు చూస్తున్నాం, పోలీసులని కొట్టడం కావచ్చు, పోలీస్ వాహనాలను తగలబెట్టడం కావచ్చు, ట్రైన్లని తగలబెట్టడం కావచ్చు, రాళ్లతో కొట్టడం కావచ్చు. అంటే నిజంగా చదువుకున్నటువంటి యువత ఈ విధంగా చెయ్యదు కదా, యాంటీ గవర్నమెంట్ కావచ్చు, యాంటీ అంటే దేశానికి సంబంధించి. మీరు చూసుకున్నట్టయితే అసలు మీరు చెప్పినవి ఏవి జరగలేదు. అదే సోషల్ మీడియాలో కాదు, మేబీ ఇవన్నీ గోతి మీడియాలో ఉండుంటే సోషల్ మీడియా మొత్తం వేరే చూపిస్తుంది. సో జరిగింది చెప్తాను వినండి. ముందు రోజు నుంచి అసలు ట్రక్కుల నిండా రాళ్ళు తీసుకొచ్చి పెట్టింది పోలీసు వాళ్ళు. అక్కడ ప్రొటెస్ట్ సైట్ లో జంతర్ మంతర్ దగ్గర నుంచి అక్కడి నుంచి పార్లమెంట్ వరకు రాళ్ళు ఒక రోజు ముందు రాత్రి తీసుకొచ్చి పెట్టారు వేయడానికి. రాళ్ళు వేసి ఈ ప్రొటెస్ట్ అంతా యాంటీ నేషనల్ గా చూపించడానికి. ఇంకా అక్కడ ఉన్నది ఓన్లీ స్టూడెంట్స్ మాత్రమే. కొంతమంది సానుభూతి పరులు, స్టూడెంట్స్, పేరెంట్స్, వాళ్ళకి సానుభూతి తెలిపే వాళ్ళందరూ దాదాపు 1,00,000 మంది వచ్చారు. జరిగిన ఎంత అన్యాయంగా అంటే అమ్మాయిల్ని పిచ్చిగా కొట్టి, బట్టలు జింపి, వాళ్ళ ప్రైవేట్ స్పాట్స్ మీద కొట్టి, ఏంది దౌర్జన్యం అడిగితే అంటే పోలీసు వాళ్ళు ఆన్ రికార్డ్ వీడియోలో రూమ్ లోకి రా చూపిస్తాం మీకు చెప్తామని అన్నారు. ఇంత దారుణంగా కొట్టడం కూడా తప్పకుండా అబద్ధమే. ఎందుకంటే అక్కడ రాళ్ళు తీసుకొచ్చి పెట్టింది పోలీసు వాళ్ళు, ఏసీ దీన్ని యాంటీ నేషనల్ గా చేయడానికి, అదే చేసి చూపించడానికి. అది ట్రక్కులు తెచ్చి ముందే మొత్తం చూపించారు కదా. ముందు ఒక రోజు నైట్ ముందు నుంచే మొత్తం సోషల్ మీడియాలో ఈ జనరేషన్ అంతా జెన్జీ లక్కీగా ఏంటంటే వీళ్ళు గోది మీడియా ఛానల్ చూడరు, ఏం చూడరు. అదే ఇంకా అదృష్టం. మొత్తం సోషల్ మీడియా చూసి రీల్స్ అనుకుని మేమందరం రీల్సే చూస్తారు రీల్ అనుకున్నాం. అందులో నిజాలు తెలుస్తున్నాయి. ఇలా ఇప్పుడు అదే ఇప్పుడు మొత్తానికి యాంటీ మోడీ మీరు యాంటీ ఇండియానా? యాంటీ ఇండియా ఎందుకైతుందండి? అందరం ఇండియన్స్. భారత్ మాతాకి జై అంటాం, వందే మాతరం అంటాం, అన్ని అంటాం. ఎందుకు యాంటీ మోడీ అయితే యాంటీ ఇండియా? కొందరు అంటే నేపాల్ లాగా తయారైతుంది, శ్రీలంక లాగా తయారైతుంది అని చెప్పేసి చాలా వరకు మాట్లాడారు. స్ట్రగుల్స్ అయినాయి. యాంటీ ఎమర్జెన్సీ అయినప్పుడు కూడా చాలా అయినాయి. ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్స్ మనకి పోరాటంతో వచ్చింది, తెలంగాణ కూడా పోరాటంతో వచ్చింది. మొత్తం ఇండియాలో పోరాటాలు ఎప్పటికీ జరుగుతూనే ఉంటాయి. అన్యాయం జరిగినప్పుడు పోరాడుతూనే ఉంటారు. అండ్ ఈసారి పోలీసులు మీరు అన్న రాళ్ళు ఇవన్నీ విద్యార్థులు వేసింది కాదు, వాళ్ళు టియర్ గ్యాస్లు ప్రయోగించి వాళ్ళు మా విద్యార్థులను యాంటీ నేషనల్ గా చూపించడానికి ముందే రాళ్ళు తెచ్చి పోలీస్ స్టేషన్ లో స్క్రాప్ యార్డ్ లో ఉన్న పగిలిపోయి ఉన్న బండ్లను తీసుకొచ్చి ఆడబెట్టారు. ఒక రోజు ముందు తీసుకొచ్చి పెట్టి వీడియోలో ఈ గోతి మీడియా ఇవన్నీ స్టూడెంట్స్ వల్ల కొట్టిరని అని చూపిస్తున్నారు. కానీ ఇవన్నీ ఆల్రెడీ వీడియోలు తీసి పెట్టి 1 డే ముందు నుంచి చూపిస్తున్నారు. 1 డే తీసుకొచ్చి పెట్టింది ఆడ పోలీసు వాళ్ళే, అన్ని చేసేది వాళ్ళే. ఇట్ ఈస్ అ ప్రాపర్ ఏంటంటే బూటకప్ ఎన్కౌంటర్లు చేస్తారు కదా, అట్లనే బూటకప్ యాంటీ నేషనల్స్ అని చూపిస్తున్నారు అంతే. అక్కడ మీరు బ్యానర్ మీద అండ్ కింద బీజేపీ ఆర్ఎస్ఎస్ అని రాశారు కదా, ఆర్ఎస్ఎస్ కి ఏం సంబంధం ఇక్కడ? ఆర్ఎస్ఎస్ ఈజ్ నాట్ ఎ పొలిటికల్ పార్టీ, ఆర్ఎస్ఎస్ కి దీనికి సంబంధమే లేదు కదా, ఎందుకు మధ్యలో తీస్తున్నట్టు? లేదని ఎవరైనా అనుకుంటే వాళ్ళంత మూర్ఖులు ఇంకెవరు లేరు. ఎందుకు పొలిటికల్ గా బీజేపీని విమర్శించవచ్చు కదా, బీజేపీని విమర్శిస్తాం, బీజేపీని సపోర్ట్ చేసి ఆర్ఎస్ఎస్ విమర్శిస్తాం, ఎవరినైనా విమర్శిస్తాం. ఇప్పుడు ఇంతమంది స్టూడెంట్స్ సూసైడ్ చేసుకోవడానికి రీజన్ ఏంది? బీజేపీ కదా, ధర్మేంద్ర ప్రధాన్, మోదీ, వీళ్ళే కదా. నిరంకుశంగా ఏం సమాధానం ఇవ్వకుండా, ఏ సర్దుబాటు లేకుండా లాస్ట్ 10 సంవత్సరాల నుంచి 150 పేపర్ లీకులు అయినాయి. 1-2 కాదు, 150 లీకులు అవుతుంటే ఇవాళగా 10 సంవత్సరాల నుంచి మేమందరం మొత్తుకొని వస్తున్నాం. ఇది ఒక్కటే కాదు, పేపర్ లీక్. నిన్న పరామర్శించడానికి కేవలం యాంటీ మోడీ ప్రకాష్ రాజ్ ఎప్పుడు యాంటీగా మాట్లాడుతుంటాడు. తర్వాత కొంతమంది కమ్యూనిస్టులు కావచ్చు, ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు ఎందుకు మోడీగా మాట్లాడారు, ప్రో డెమోక్రసీ, ప్రో ఇండియాగా మాట్లాడతారు. దాన్ని యాంటీ మోడీ అని వీళ్ళు చూపిస్తారు గోది మీడియా. దానికి సంబంధం లేదు. అది ఎట్లన్నా అనుకోనియండి. ప్రో డెమోక్రసీ అయితే యాంటీ మీడియా అయితే యాంటీ మోడీ అయితే ఎస్ ఎవ్రీవన్ ఇస్ యాంటీ మోడీ. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ అంతెందుకండి, 1,00,000 మంది పార్లమెంట్ దగ్గర ఎన్నడూ గ్యాదర్ కాలే. మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 1,00,000 మంది ఎప్పుడు గ్యాదర్ కాలే. అంటారు కదా
శ్రీశ్రీ అంటాడు కదా, జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి అని. మొన్న 20వ తారీఖు వచ్చినాయి, దిగినాయి, రథ చక్రాలు వస్తున్నాయి, భూకంపం పుడుతుంది, పుట్టి డెఫినెట్ గా ఈ ప్రభుత్వం ఫైనల్ ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఏం లేదండి. వాళ్ళు ప్రస్తుతం విద్యార్థులకు న్యాయం జరగాలి. వాళ్ళు పెట్టిన చిన్న డిమాండ్స్ ఇక్కడ కేవలం విద్యార్థులకు న్యాయం జరగాలి, అంతే కదా? అంతే కదా. అది ఆ న్యాయం ఒక్కటే. అది కాకుండా అది డైరెక్ట్ ముందు సాల్వ్ చేస్తుంటే అయిపోయేది. ఇంత మంది ఇంత దారుణంగా ఎంతో మందిని కొట్టి తలలు బలగొట్టి చేసినాక డిమాండ్స్ అన్ని పెరుగుతాయి. అండ్ ఇంకా మంచిది 20వ తారీఖు అయినదంతా ప్రపంచం చూసింది, జనం చూసింది. గోడి మీడియా చూపించకపోవచ్చు, ఇంటర్నేషనల్ మీడియా మొత్తం చూపిస్తుంది. ప్రపంచం మొత్తం ఎన్నో, నెదర్లాండ్స్, అమెరికా, అందరిలో సానుభూతి ర్యాలీ. ఫైనల్ డిమాండ్ ఏంది? ఏం లేదు, ప్రస్తుతానికి డిమాండ్లు అయితే ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలి తప్పకుండా. ఎడ్యుకేషన్ సిస్టమ్ ని మంచిగా చేయాలి, ఈ ఎన్టీఏని స్క్రాప్ చేయాలి. కానీ జరిగిన ఈ దౌర్జన్యానికి విద్యార్థులకు అగేనెస్ట్ గా ఎంత మంది బ్రూటాలిటీ జరిగిందో దానికి కూడా ఎవరో ఒకరు బాధ్యత తీసుకోవాలి. వాళ్ళని కూడా వాళ్ళ రిజిగ్నేషన్ తప్పకుండా అడుగుతాం. అడగడం ఒక్కటే కాదు, మీ మీడియా ఛానల్ ద్వారా మేము ఒక్కటే చెప్తున్నాం, ఏంటంటే ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం అని ఉంటుంది కదా, ఎన్డీఏకి సమర్థించే ప్రతి పార్టీ మీకు కొంచెమన్న నైతిక బాధ్యత ఉంటే, ఇంతమంది స్టూడెంట్స్ ని ఇంత దారుణంగా చంపుతుంటే, ఎన్డీఏలో ఉన్న ఇప్పుడు జనసేన, టీడీపీ వీళ్ళందరూ సపోర్ట్ విత్డ్రా చేసుకోండి. గవర్నమెంట్ పడవచ్చు. మీ వెనుక సిపిఐ, సిపిఎం లాంటి పార్టీలు ఏమన్నా ఉన్నాయి? ఎవరికి పార్టీ తెలియదు అన్న. అసలు నిన్న పుట్టిన వాళ్ళు వీళ్ళంతా, వాళ్ళకి సిపిఐ తెలియదు, సిపిఎం తెలియదు, ఏం తెలియదు. వీళ్ళు పుట్టినప్పటి నుంచి నరేంద్ర మోడీ తప్ప ఎవడు అసలు అధికారంలో లేడు. వీళ్ళకి ఇంకెవరు తెలియని కూడా తెలియదు. ఏడన్నా చూస్తారా, ఏమన్నా జెండాలు చూస్తారా, ఎవడన్నా ఏదైనా పొలిటికల్ పార్టీ చూస్తారా? ఇది శాలువా, వర్షం వస్తుంటే శాలువా కప్పుకున్నా అంతే. ఏ పొలిటికల్ పార్టీ ఎవరు లేరు ఇక్కడ.